జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితుల మీద ధర్నా ఎందుకు చేయాలనుకుంటున్నారు అనే దాని చుట్టూ వైసీపీకి సంబంధించిన అనుకూల మీడియా ఆయన బాకా ఊదుతుంటే, తెలుగుదేశం సంబంధించినటువంటి మీడియా జగన్ భయపడుతున్నాడని ఇంకో రకమైనటువంటి బాకా ఊదుతున్నారు. బాకా ఊదడం అంటే భజన చేయడం లాంటిదన్నమాట. సో, ఒకళ్ళు నెగెటివ్‌గా కంప్లీట్‌గా జగన్‌కి భజన చేస్తుంటే, ఇంకొకళ్ళు పాజిటివ్‌గా. అంటే ఒక్కొక్కళ్ళు చెప్పేటువంటి రీజన్స్ చాలా స్ట్రేంజ్‌గా, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వైసీపీ అనుకూల మీడియా పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి 45 రోజులుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఖచ్చితంగా కొన్నైతే జరిగాయి. అన్నీ వాళ్ళు చెప్పేవన్నీ యాక్సెప్ట్ చెప్పాను. ఎందుకంటే వాళ్ళు 5,500 వైలెంట్ ఇన్సిడెంట్స్ అని వైసీపీ ఆరోపణ. 5,500 హ్మ్, హింసాత్మక ఘటనలు చిన్నవి, పెద్దవి కలిపి. అంటే చిన్నవి ఇంక్లూడ్స్ మీకు శిలాఫలకాల ధ్వంసము, రాజశేఖర రెడ్డి విగ్రహాలు మట్టపెట్టడము, ఆహ్, జేసీబీలేసుకొచ్చి ఇల్లు కూల్చడం, ఇంట్లోకి చొరబడి దాడులు చేయడం, ఇట్లా ఇవన్నీ కలిపి 45 రోజుల్లో నిజంగా 5,100 హింసాత్మక ఘటనలు జరిగుంటే ప్రెసిడెంట్ రూల్ గాదు. ఇంక వేరే పెద్ద రూల్ ఏదో ప్రైమ్ మినిస్టర్ రూలే పెట్టాలి. డెఫినెట్‌లీ. ఏ రాష్ట్రం అయినా అప్పుడు అధికారంలో ఎవరున్నా డెఫినెట్‌లీ పెట్టాల్సింది. కానీ అన్ని జరగలేదు అనేది పోలీసులు అంటున్నటువంటి మాట. అయితే ఇప్పుడు 1000 జరిగినా సరే యాక్షన్స్ అయితే సీరియస్‌గా తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం తమ యొక్క యాక్షన్ విషయంలో కాస్తంత లాగ్ అవుతుందనేది కనిపిస్తోంది. పోలీసులు గూడా టీడీపీ వాళ్ళనేసరికి కాస్తంత వెనకంజ వేస్తున్న పరిస్థితి డెఫినెట్‌లీ కనిపిస్తుంది. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గూడా రీసెంట్‌గా మాట్లాడుతూ టీడీపీ నేతలైనా సరే మీరు ఆలోచించొద్దు, పోలీసులు అరెస్ట్ చేయండి. హోం మంత్రి గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎక్కడా గూడా మీరు తగ్గొద్దు. ఏదైనా పోలీసులు సరిగ్గా చేయలేదని పోలీసులను సస్పెండ్ చేయండి. అస్సలు మీరు వెనకడుగేసే ప్రసక్తే లేదని ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. అంటే ఆల్రెడీ దేర్ ఈస్ సమ్ ల్యాప్ అంటే అలా లాగ్ అని తెలుస్తుంది. అలాగని 45 రోజుల్లోనే ఆయన చేసేసిందో, లేకపోతే ఆయన కూటమి ప్రభుత్వం చేసేసిందో, ఆ ప్లేస్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న 45 రోజుల్లోనే మనం అంత కంక్లూడ్ కూడా చేయలేం. ఇది ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఓ పక్క ఖచ్చితంగా దాడులు జరుగుతున్నాయి, ఇబ్బందికర పరిస్థితులున్నాయి, వ్యవస్థ సరిగ్గా లేదు. అది నిజమే. దాంతో పాటు 45 రోజుల్లోకి అయింది కాబట్టి వీళ్ళైనా ఆ ప్లేస్‌లో జగనున్న 45 రోజులు మాత్రమే అయినప్పుడు మనం డెఫినెట్‌లీ అంత కంప్లీట్ బ్లేమ్ గూడా వేయలేం గదా! 1 ఇయర్ అయితే గట్టిగా మనం గూడా క్వెషన్ చేయడానికి. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలనే టైంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి జగన్‌కి ఫోన్‌లొస్తున్నాయని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి సపోర్ట్‌గా నిలబడే పరిస్థితి ఉంది అనేటువంటి వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా ఎన్‌డీఏ పెద్దలకి ఇది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ న్యూస్ అవ్వబోతుంది. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. మహా అయితే కేసులు బయటికి తీస్తారు. లోపల పంపిస్తారు. కొన్నాళ్ళు రిమాండ్ పెడతారు. అంతకు మించి ఏమవుద్దులే అని గనక జగన్మోహన్ రెడ్డి తెగిస్తే డెఫినెట్‌లీ ఎన్‌డీఏ సర్కార్‌కి బిగ్గెస్ట్ పాజిటివ్ ప్రాబ్లమాటిక్ థింగ్ అవుతది. రాజ్యసభలో అవుతది. 2029 ఎన్నికల్లో కూడా వాళ్ళ వాళ్ళకి దెబ్బవుతుంది.